ఇగో మా పిల్లలు ఏమన్నారు, అమ్మ ఉబ్బరిస్తుంది కానీ బంగ్ల మీద వండుకుందామే అని అన్నారు. అంటే నేనేమన్నా సరే మరి పోయి పండుకుందాం నడురి అని బట్టలు ఇట్లా కొండపోయి మంచిగా వరుసుకొని పండుకున్నాం. ఇక పండుకున్నదే పాతకం అయిపోయింది. నాకేం పోయి నిద్ర పడతలేదు. నేనేం పోయి ఎన్నడు బంగ్ల మీద వండలేను. నాకు భయం అంటే భయం పడుతుంది. ఎట్లా అంటారా, ఇగో తోడెం సప్పుడైందనుకో ఏదయ్యమత్తుందేం పాడు. ఇగో గోడ మీదకి వెళ్ళదన్నా తిరుగుతుందా ఏంది, ఇగో నేనికెళ్ళేమన్నా దయ్యం వస్తుందా ఏంది. రామా ఎట్లా కింద గేట్ సప్పుడైంది దొంగల. ఇగో ఇట్లనే భయం పడుతుంది. ఇక నేనేమన్నా మా ఆయనకు లేవ్వే లేవ్వే అని అన్నా, లేరు మంచిగా గురు కొట్టుకుంటావన్నారు. మంచిగా గురు కొట్టుకుంటావన్నారు. నాకేం పోయి నిద్రెత్తలేదు, భయం అంటే భయం పడుతుంది. ఇక ఒక మొక్కనేం పోయి కుక్కలు మొరుగుడు, ఆ కుక్కలు మొరిగిన నుంచి ఇంకా భయం పట్టుడు. ఏంటికో తెలుసా, మా ఏమంటుండే, ఇగో కుక్కలకేమన్నా దయ్యం గిట్లా కనబడితేనే, ఆత్మలు గిట్లా కనబడితేనే ఆ బొరుతాయి అని అంటుండే. ఇక చూడు ఆ ముచ్చట నాకు యాదికొచ్చింది. ఇక చూడు ఇక నేనేం చేసిన, మా ఆయనకు లేపుతాని ఏ లేవ్వే నాకు భయం పడుతుంది, ఏ లేవ్వే లేరు, ఎంత ఏమన్నా కానీ లేరు. ఇక నేనేం చేసిన, మంచిగా నిండా చెద్దరు కప్పుకొని వండుకుంటా అన్న. ఇక మంచిగా నిండా చెద్దరు కప్పుకుని ఇక కాలు గోరు కూడా కనబడుకుంటా కప్పుకున్నా. ఇక చెద్దరు కప్పుకున్నా కానీ ఇక చూడు చెమటలతో మొత్తం తడిసిపోయినా. ఎవ్వో రామా ఇదేంది బంగ్ల మీద పనాడకంట వంటిని, ఎవ్వో మొత్తం తడిసిపోబట్టే. ఇక నేనేం చేసిన, చెద్దరు తీస్తా మరి మెల్లగాని తీస్తా అని అనుకుంటున్నా కానీ మళ్ళీ భయం పడుతుంది. ఎవ్వో చెద్దరు తీస్తే నా ముందటనే దయ్యం వచ్చి నీళ్ళ పడుతుంది. ఎట్లా రామ శంకర పనాడకన్నా తినరా దేవుడా, ఇలా మొత్తం జాగారం అయ్యేటట్టున్నది. ఆయన నిద్ర పట్టేటట్టు లేరు, ఈ పోరాళ్ళు లేస్తలేరు, ఈయన లేస్తలేడు. నేను ఇలా వండుకుంటానా పండుకోనా, ఇగో ఇట్లా ఆలోచించుకుంటూనే తెల్లారిపోయింది. ఇక తెల్లారిపోయిన అక్కడ ఇడు దుమ్ము కయ్యం పెట్టుకున్నా. మీరు మంచిగా వంటారు, నేను వండుకోద్దా? నేను లేవమన్నప్పుడు ఏంటికి లేవలేరు మీరు? నాకు సన్నం భయం పట్టలేరు. ఇయ్యల నుంచి ఇంట్లోనే వండుకుందాం, బంగ్ల మీద వండుకున్నాడు అద్దే అద్దు. కరెంటు పోని ఏమన్నా కానీ ఇక ఇంట్లోనే వండుకుందాం, బంగ్ల మీద అసలే వండుకోవద్దు అని అన్నా. మరి ఇగో బోళ్ళన్నా కానీ బంగ్ల మీద వండుకోకుర్రి, మళ్ళా పోరాళ్ళు భయం పడతారు. అద్దు ఇంట్లోనే వండుకోరు సప్పుందాకా. ఇంట్లో వండుకున్నారనుకో ఏం కాదు, బంగ్ల మీద వండుకున్నారనుకో మళ్ళీ ఇగో ఇట్లా నా లెక్క వాళ్ళ భయం పట్టేటోళ్ళు ఉన్నారనుకో అయిపోయి తెల్లారి వరకు అంటే జ్వరమేస్తుంది. పండుకోకురి మళ్ళా ఊకే ఏటికి వచ్చిన బాధ. ఇంట్లో మంచిగా కూలర్లు పంకలు వేసుకొని వండుకుంటే అయిపోయి. మరి ఇన్నొద్దులు వండుకోలేమా? చలికాలం ఆనకాలం బంగ్ల మీదనే ఇంట్లో వండుకోలేమా? మరి ఇంట్లో వండుకుంటే అయిపోయి. సప్పు నాకు ఇళ్ళల్లోనే వండుకోర్రి, బంగ్ల మీద అసలే వండుకోకుర్రి.